90వ వార్డ్ కార్పొరేటర్ బాట. వార్డులో మౌలిక వసతులకు పెద్దపీట. 90వ వార్డులో అభివృద్ధి పరవళ్లు. 90వ వార్డ్ ఇందిరా ప్రియదర్శిని కాలనీ వాసుల అభ్యర్థన మేర కాలనీ నందు విచ్ఛిన్నమైన రోడ్లు మరియు కాలువల సమస్యను పరిష్కరించాలని 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా బొమ్మిడి రమణ గారు స్పందించి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గణబాబు గారి సూచన మేరకు 19.90 లక్షల జీవీఎంసీ వార్డు అభివృద్ధి నిధులు మంజూరు చేయించి నేడు బొమ్మిడి రమణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను తీర్చుతున్నందుకు పెద్ద ఎత్తున జైజైలు పలికారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ విభాగం ఏఈ వెంకటలక్ష్మి, జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సోమేష్, విశాఖపట్నం పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు నరవ పైడిరాజు, సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్, పిల్లల మాణిక్యం, హరి, అబ్దుల్, రాము, గోవింద్, రోజా, సతీష్, సన్నీ, బలిరెడ్డి, నాగేశ్వరరావు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. భాగంగా ఏదో జస్ట్ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి చేసిన ప్రక్రియ తప్ప వాళ్ళు ఏది చేయలేరు. ఆ రోజు ఎన్నికల్లో గెలవడానికి ఇల్లు మొక్కలేశారు తప్ప ఏమీ జరగలేదు. ఇవాళ గణబాబు గారి నాయకత్వంలో మనం ఇక్కడ ఇల్లు పట్టాలు తెచ్చుకున్నాం. అదేవిధంగా రోడ్లు, కాలువలు, సిసి డ్రైన్లు అవన్నీ, అదేవిధంగా కమ్యూనిటీ కూడా మనకి పెద్దలు మరి ఎవరైతే ఉన్నారో గోవింద్ కానీ అబ్దుల్ కానీ రాము గారు కానీ ముఖ్యంగా మన హరి గారు కానీ ఇలా మిగతా అందరు పెద్దలు పేరు మర్చిపోతే నాయుడు ఇలాంటి అందరూ కూడా వచ్చి ప్రతిపాదన చేయడం జరిగింది. మీకు ఆ విషయం చెప్పాలి. పదే వాళ్ళు అన్ని రకాలు జరుగుతుంది, మా దగ్గర జరగలేదు అని చెప్పడానికి మీకు ఆ విషయాన్ని మీకు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళంతా వచ్చి నాకు చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా కాంట్రాక్ట్లో ఒకవేళ వేసినా కానీ అంటే టెండర్ పెట్టినా కానీ నిధులు సమకూర్చినా కానీ ఎవరు టెండర్లో పాల్గొనే ఇది ఉండేది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి అయితే చాలా దూరంగా ఉంచేది. ఏది చిన్న కాలువ రోడ్డు వేద్దామన్నా ఎవరు బిల్లులు చెల్లించిన పరిస్థితిలో కాంట్రాక్ట్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజైతే మరి మిగతా మన గణబాబు గారి సూచన మేర ఆయన సలహా మేర నేను ప్రతి దగ్గర వర్కులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీకు బాసగా నిలబడి నేను ఉంటానని చెప్పి ఆ రోజు నన్ను పెద్ద ఎత్తున మీరు అందరూ నాకు ఓటేసి నాకు గెలిపించారు కాబట్టి మరి రుణం తెచ్చుకునే అవకాశం వచ్చిందని భావిస్తూ మీ ఆదిరామాలను వెలగే చూడమంటారని చెప్పేసి అదేవిధంగా మీరు నా వెన్నట్టే ఉండి నన్ను ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి నాయకుడికి అదేవిధంగా కార్యకర్తలు మీ అందరికీ కూడా నా జిల్లా మన అందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కోర్టు పరిధిలో ఉన్న విషయాలు ఉన్నాయి. అంటే ఒక 15 పట్టాలు రావాలి. అవతల పక్క కూడా మనం పట్టాలు ట్రై చేయడం జరిగింది. అది ఆ విషయం కూడా ఉంది. అది కూడా కంపల్సరీ మనం తిరిగాము. ఈ ప్రభుత్వంలో అవి చేయించుకుందాం. మీరు ఎవరు నిరాశ చెందవద్దు. ఒక కోర్టు పరిధిలో ఉన్న అంశాలు తప్ప మిగతా గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇష్యూలు ఉంటే అవన్నీ మేము దగ్గర నుండి చేపిస్తాం. మీరు ఎవరు నిరాశ చెందవద్దు. అందరూ మన ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సుఖ సంతోషంతో ఉంటాం. చిన్న విషయంలో ఇవాళ ఏంటంటే కాలువలు, రోడ్లు అనేది 20 ఎప్పుడో వేసి ఉంటారు. ఇప్పుడు వాటర్ సరిగ్గా వెళ్ళక మనం రోగాల బారిన పడతాం. నిలబడి మురుగునీరు నిలబడిపోద్ది. అందుకని ఒక జస్ట్ ఒక దీనిగా అంటే ఒక ఇంజనీర్ అంతా వచ్చి మన కాలంలో ఒక వాల్ ఎక్కడైతే ఉందో దాని ప్రకారం వాళ్ళంతా చేసుకొని చేస్తారు. కాబట్టి దయచేసి సహకరించండి. ఏదైనా విషయాలు ఉంటే నాకు తెలియజేయండి. నేను దగ్గర నుండి మీరు చూసుకుంటాను. ఏమ్మా, థ్యాంక్ యూ. చెప్పాను కదమ్మా నేను. అంటే ఓటు పరిధిలో ఉన్న ఎవరైతే వేసారో వాళ్ళు తప్పించి ఇప్పుడు ఒక నిమిషం మనం వద్దాం చూస్తారమ్మా. ఓకేనా? మీకు కాలేజ్